నమస్కారం సింగం టీవీకి స్వాగతం. ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఆదేశాలను శిరసావహిస్తూ భారతీయ స్టేట్ బ్యాంక్ నిన్న అంటే 2024 మార్చి 12వ తేదీ వ్యాపార పని గంటలు ముగిసేలోగా ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి వివరాలను ఎన్నికల కమిషన్కు అందజేసి ఆ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే అయ్యా, మీరు ఆదేశించినటువంటి విధంగా స్టేట్ బ్యాంకులో అయినటువంటిది మేము ఆ ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి వివరాలను ఎన్నికల కమిషన్కు అందజేశాము అని సుప్రీంకోర్టు ముందు లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఇది బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రధానమైనటువంటి చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఎన్నికలలో రాజకీయ పార్టీలకు చాలా రకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి అనేటువంటి విషయం ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేయడము, వాళ్లకు సారా పోయించడము, బిర్యానీలు తినిపించడము, ఇలా అనేక రకాలైనటువంటి ఖర్చులతో పాటు ఇంకా హంగామా ప్రచార సామగ్రి, వీళ్ళ కార్లు, వీళ్ళకు ఉండేటువంటి హెలికాప్టర్లు, విమానాలు, వీటన్నిటిలో తిరగడము, వీటన్నిటికి గాను చాలా భారీ ఎత్తున ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. మన శాసనసభ ఎన్నికలకు అయ్యేట్లయితే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. అదే ఒక పార్లమెంట్ స్థానానికి అంటే ఒక లోక్సభ స్థానానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. అంటే మరి భారతదేశంలో 545 లోక్సభ స్థానాలుంటే ఒక్కొక్క లోక్సభ స్థానానికి 100 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది అని అంటే మొత్తం ఈ ఖర్చు ఎంత అవుతుంది అనేటువంటి విషయం ఊహిస్తేనే ఒకసారి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికలు కనీసం 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఆ ఎన్నికలకి అనేటువంటిది ఒక అంచనా. సరే, ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే ఈ ఎన్నికల బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఠలాయించాలని చాలా ప్రయత్నం చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు గత నెల అంటే ఫిబ్రవరి 15వ తేదీన ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమిటి? ఈ ఎన్నికల బాండ్ అనేటువంటి ఇవి రాజ్యాంగ విరుద్ధమైనటువంటివి, ఇది చట్ట విరుద్ధమైనటువంటివి, ప్రజలకు గల ప్రాథమిక హక్కులకు భంగకరమైనటువంటివి, కాబట్టి దీన్ని కొట్టిపారేస్తున్నాం అని చెప్పి ఆ బాండ్స్ను కొట్టిపారేస్తూ ఇదిగో ఎవరెవరో ఏ ఏ సంస్థలు, ఏ ఏ వ్యక్తులు, ఏ ఏ వ్యాపారవేత్తలు, ఏ ఏ కార్పొరేట్ సంస్థలు, ఏ ఏ రాజకీయ పార్టీకి అయితే ఎంతెంత సొమ్ములు పెట్టి ఎంతెంత డబ్బులు పెట్టి ఈ బాండ్లను కొనుగోలు చేసి వాళ్ళకి ఇచ్చారో, వాళ్ళు వాటిని నగదు రూపంలోకి మార్చుకున్నారో ఆ వివరాలని తెలియజేస్తూ మార్చి 6వ తేదీలోగా ఎన్నికల కమిషన్కు తెలియజేయమని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఎందుకు ఇచ్చింది అంటే ఆ చట్టం, ఎన్నికల బాండ్ చట్టం ఉంది కదా, ఆ చట్టం ప్రకారము కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ ఎన్నికల బాండ్లను అమ్మడానికి, మళ్ళీ రాజకీయ పార్టీలకు వాటిని అందజేయడానికి, వాటిని వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఈ మొత్తానికి అనుసంధానకర్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆ చట్టం గుర్తించింది. కాబట్టి ఈ మొత్తం పనిచేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను డైరెక్ట్ చేసింది, అంటే ఆదేశించింది. ఏమని? ఇదిగో ఆ వివరాలన్నింటినీ ఎవరెవరు ఎంతెంత డబ్బులు కొన్నారు, ఏ రాజకీయ పార్టీలకు కొన్నారు అనేటువంటి విషయం ఎన్నికల కమిషన్కి అందజేయమని చెప్తూ ఎన్నికల కమిషన్కు ఇంకొక ఆదేశం జారీ చేసింది. అదేమిటి? మార్చి 2024 మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఇవన్నీ ఈ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా అంటే ఏ ఏ రాజకీయ పార్టీకి, ఏ ఏ సంస్థలు, ఏ ఏ పారిశ్రామికవేత్తలు, ఏ ఏ వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చారో, ఎంతెంతకు డబ్బులు ఇచ్చారో అనేటువంటి వివరాలన్నీ కూడా 2024 మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా చెప్పమని, బయట పెట్టమని డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే రహస్యం బయటపడిపోతుంది కదా. అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ కొన్ని సంస్థలకు అనుకూలమైన, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాము అని, మద్దతు ధర ఇస్తాము, కనీస మద్దతు ధరను ప్రకటిస్తాము అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వరకు అటువంటి ప్రయత్నం చేయకపోగా రైతులు అది ఆ డిమాండ్ను కోరుతూ ఆ డిమాండ్ను సాధించుకోవడం కోసం ఆర్గనైజ్ చేసే ప్రయత్నంలో ఢిల్లీకి తరలి వద్దాం అనుకుంటే ఢిల్లీకి రానివ్వకుండా ఎక్కడక్కడ పంజాబ్లో, హర్యానాలో వాళ్ళు బ్యారికేడ్లు పెట్టి వాళ్ళని ఆపేసి
వాళ్ళని రానివ్వకుండా చేసి వాళ్ళ మీద పోలీస్ ఫైరింగ్ చేయించి పోలీసుల చేత ఇన్ని రకాలైనటువంటి కష్టాలు పెడుతూ ఉన్నది. అంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు, ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ వ్యాపార సంస్థలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో సుప్రీంకోర్టు ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. సరే, ఫిబ్రవరి 15వ తేదీన తీర్పిచ్చింది కదా సుప్రీంకోర్టు. ఇచ్చి ఏమని చెప్పింది? మార్చి 6వ తేదీలో కానీ మార్చి 4వ తారీఖు నాడు SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందో తెలిసిన, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కంపైల్ చేయాలా, గుదిగుచ్చాలా, ఎవరు ఏ పార్టీకి ఎంత నిధులు తీసుకున్నారు అనేటువంటి విషయం చెప్పాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, చాలా శ్రమతోటి చాలా కాలహరణం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జూన్ 30వ తేదీ వరకు ఆ గడువును పొడిగించాలా అని అది చాలా తెలివిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగింది సుప్రీంకోర్టుని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడగలే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత అడిగిపించింది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అయితే సుప్రీంకోర్టు వెంటనే ఈ కేసులో పిటిషన్ వేసినటువంటి అడ్వకేట్ ఉండేసి, సార్ ఇది కోర్టు ధిక్కార నేరం అవుతుంది కాబట్టి కోర్టు ధిక్కార నేరం కింద అర్జెంటుగా పరిగణించాలి అంటే ఆ కేసును కూడా తీసుకుని నిన్న మొన్న సోమవారం నాడు ఈ కేసుని టేకప్ చేసి 24 hours టైం పెట్టింది. 24 గంటల లోపల 11వ తారీఖు నాడు విచారణకు వచ్చింది. 12వ తారీఖు సాయంత్రం బిజినెస్ అవర్స్ ముగిసే లోపల ఈ వివరాలన్నీ కనుక తెలియజేయండి. నథింగ్ డూయింగ్. పోయిన నెల 15వ తారీఖు నాడు మీకు మేము తీర్పిచ్చి ఆదేశాలు ఇస్తే ఏం గాడిదలు కాస్తున్నారు ఇన్ని రోజులు అని చెప్పి, అంతే కూడా కాదు, మీ మీద దాఖలైనటువంటి కోర్టు ధిక్కార నేరం అనేటువంటిది ఇంకా మా దగ్గర పరిశీలనలోనే ఉంది అని హెచ్చరిస్తూ ఆ వివరాలని తెలియజేయమని సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా కఠినంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెప్పింది. దాంతో నోరు మూసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న బిజినెస్ అవర్స్ అయిపోయే లోపల ఆ వివరాలన్నీ అందజేసినట్లుగా ఎన్నికల కమిషన్కి అందజేసినట్లుగా కోర్టులో చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. సరే, ఎన్నికల కమిషను సుప్రీంకోర్టు ఆదేశించినట్టు విధంగా రేపు సాయంత్రం 5 గంటల లోపల ఈ ఎన్నికల బాండ్లను ఎవరెవరు అంటే ఏ సంస్థలో, అంటే ఉదాహరణకు రిలయన్స్ సంస్థ ఉందనుకోండి, అది ఎన్ని కోట్లు ఇచ్చి, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది అనేటువంటి, లేకపోతే ఇంకో సంస్థ ఉంది, ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఏ పార్టీకి ఇచ్చారు. ఏ పార్టీ కంటే న్యాచురల్గా బీజేపీ పవర్లో ఉంది, మళ్ళీ బీజేపీగా పవర్లోకి వచ్చే అవకాశం ఉంది అధికారంలోకి. కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ నిధులు జమ్ముకునేటువంటి అవకాశం ఉంది. ఆ చేపలన్నీ కూడా రేపు బయటపడతాయి, రేపు సాయంత్రం 5 గంటల లోపల. ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ మేము ప్రకటిస్తేస్తామంటే మాకేం ప్రాబ్లం లేదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ వివరాలన్నీ ఇచ్చేసింది. మొత్తం 22,217 బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు సమాచారం అందింది. దీంట్లో ఒక 22,717 గాను 22,030 బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు నగదుగా మార్చేసుకున్నాయి. ఆ మిగిలినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ మిగిలినటువంటి వాటిని ఎక్స్పైర్ అయిపోతాయి. 15 రోజుల లోపల కనుక ఈ బాండ్లను కనుక నగదుగా మార్చుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతాయి. ఆ దాదాపు 187 బాండ్లని మేము ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేసేసాము ఆ డబ్బుని అని అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది అని కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ తర్వాతే అసలు కొసమెరుపు ఉంది. అదేమిటయ్యా అంటే, కేంద్ర ప్రభుత్వం అడిగితే 30 రోజులు పడుతుంది, 50 రోజులు పడుతుంది అంటూ కుంటి కారణాలు చెప్పినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం అడిగితే గంటలు నిమిషాలలో ఆ సమాచారం ఇచ్చింది. మామూలు కూడా కాదని అనమాట. ఆ సమాచారం మొత్తాన్ని కూడా గుదిగుచ్చి ఎప్పటికప్పుడు అంటే కొత్తగా రిలీజ్ చేస్తున్నప్పుడల్లా బాండ్లను ఎన్ని బాండ్లు అమ్ముడు పోయినా, ఎవరు కొన్నారు, ఏ పార్టీకి వాటిని ఇచ్చారు, వాటిని ఏ పార్టీ ఎన్కాష్ చేసుకున్నది, సొమ్ము చేసుకున్నది, అంటే నగదుగా మార్చుకున్నది అనేటువంటి విషయం అన్నింటినీ కూడా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికైతే వెంటనే అందజేసింది. అంతే కూడా కాదు, ఎక్స్పైరీ అయిపోయినటువంటి బాండ్లను కూడా నగదుగా మార్చుకునేటందుకు కూడా అవకాశం కల్పించింది అని జర్నలిస్ట్ కలెక్టివ్ అనేటువంటి ఒక వెబ్సైట్లో పూర్తి ఆధారాలతో కూడినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యాసం కూడా కనిపించింది. అంటే ఒకటి ప్రత్యక్షమైందని అనమాట. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని వెనకాల ఉన్నటువంటి బాస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులు కూడా తప్పుదారి పట్టించేటువంటి దౌర్భాగ్య స్థితి అనేటువంటిది మన దేశంలో కనబడుతూ ఉన్నది. ఏతావాత రేపు సాయంత్రం 5 గంటల తర్వాత మనకు చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడతాయి. మరో వీడియోతో మీ ముందుకు ఆ వివరాలతో వస్తాను.
నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి. అదేవిధంగా దీని మీద కామెంట్ చేయడం మర్చిపోకండి. సింగం టీవీకి ఇచ్చేసి సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తుకోటండి.